హాయ్ పిల్లలు, అమ్మమ్మ కథలకు స్వాగతం. ఈరోజు మనం ఏబ్రాసికి పని ఎక్కువ అనే కథ చెప్పుకుందాం. అదేంటంటే, నేపాళ దేశంలో షేర్ సింగ్ జంగు రాణా అనే ఒక జమీందారు ఉండేవాడు అనమాట. ఆయన భూముల్లోంచి ఒక నది ప్రవహిస్తూ ఉండేది. ఆ నదిలో అనేక స్ఫటికలింగాలు కొట్టుకుని వచ్చేవన్నమాట. స్ఫటికలింగాలంటే తెల్లగా మెరుస్తూ ఉంటాయన్నమాట. అలాంటివి కొట్టుకుని వచ్చేవన్నమాట. అయితే అవి చాలా నున్నగా అందంగా ఉండేవి చూడటానికి. ఆయన ఏం చేసేవాడు, ఈ రాణా అనే అతను అలా కొట్టుకొచ్చినవన్నీ ఆ లింగాలన్నింటినీ తీయించి జాగ్రత్త చేసేవాడు అన్నమాట. ఈ లింగాలు శివభక్తులకి, అంటే శివుణ్ణి పూజించే వాళ్ళకి చాలా ప్రీతి అనమాట, అంటే చాలా ఇష్టం అనమాట. ఆ లింగాలని శివుడిగా భావించి వాళ్ళు పూజలు చేసుకుంటూ ఉండేవారు అనమాట. అట్లాంటి వాళ్ళు ఆయన దగ్గరికి వచ్చి ఒక్కొక్క లింగము అడిగి తీసుకుని వెళ్ళి వాళ్ళ దేవతార్చన, అంటే దేవుడి గదిలో పెట్టుకుని వాళ్ళు అభిషేకము పూజలు అవి చేసుకుంటూ ఉండేవారు అనమాట. ఆ విధంగా ఆయన జాగ్రత్త చేసిన ఆ లింగాలన్నీ ఆయన దగ్గర అయిపోయాయి అనమాట. అంటే ఎవరో ఒకళ్ళు వచ్చి ఆయన దగ్గర తీసుకుని వెళ్తూ ఉండేవారు కదా. చివరికి ఆయన దగ్గర అన్ని లింగాలు అయిపోతాయి, ఒకటే మిగులుతుందనమాట. అయితే ఒకసారి ఏమవుతుంది, బసవేశ్వరుడు అనే ఒక ఆయన ఈ రాణా వాళ్ళ ఇంటికి వస్తాడనమాట. ఆయన శివభక్తుడు అనమాట. వీళ్ళ ఇంటికి వస్తాడు కదా, రాణా వాళ్ళ ఇంటికి వస్తే ఆయన ఈ బసవేశ్వరుడికి చాలా చక్కగా మర్యాద చేసి ఆయనకి భోజన సదుపాయాలు, వసతి సౌకర్యాలు అన్నీ ఏర్పరిచి ఆయన్ని చాలా గౌరవంగా చూస్తాడనమాట. చూసిన తర్వాత ఈయన అసలు ఎందుకు వచ్చాడు బసవేశ్వరుడు, ఆయన దగ్గర ఒక శివలింగం, ఆ స్ఫటికలింగం తీసుకెళ్దామని వచ్చాడు. వచ్చి ఈ అన్నీ అయిన తర్వాత ఒక రోజు ఉన్న తర్వాత రెండో రోజుని అడుగుతాడనమాట ఆయన నెమ్మదిగా. నేను వచ్చిన పని ఇది, నాకు ఒక స్ఫటికలింగం కావాలి, మీ దగ్గర స్ఫటికలింగాలు ఉంటాయి అని చెప్పి తెలిసి వచ్చాను అంటాడు. అనేటప్పటికీ ఈ రాణా ఏం చేస్తాడు, తన దగ్గర ఒక్క లింగం మిగిలింది కదా, స్ఫటిక లింగము, ఆ రాయి, దాన్నే లింగము అంటే శివుడిగా ఆరాధించేవారు అనమాట. అది ఒక్కటే మిగిలింది ఆయన దగ్గర. కానీ అతను అడిగాడు కదా అని చెప్పి నా దగ్గర ఒక్కటే ఉంది ఇవ్వను అనలేదనమాట. ఆయన ఆ స్ఫటికలింగాన్ని ఆ బసవేశ్వరుడికి ఇచ్చేస్తాడనమాట. ఇచ్చేస్తే ఆ బసవేశ్వరుడు ఏం చేస్తాడు, ఆ స్ఫటికలింగాన్ని తీసుకొని అతను తిరిగి వెళ్తూ ఈయన పాపం ఒక్కటే ఉన్నా కూడా ఇచ్చాడు కదా, అందుకని ఆయన ఏం చేస్తాడు, తిరిగి ఏంటి నువ్వు నీ దగ్గర ఒక్కటే స్ఫటికలింగం ఉన్నా కూడా ఇవ్వను అనకుండా నాకు ఇచ్చావు, నాకు చాలా సంతోషం వేసింది, కాబట్టి ఇదిగో నీకు నేను ఈ ఇత్తడి పెట్టె ఒకటి ఇస్తున్నాను, తీసుకో. ఈ ఇత్తడి పెట్టెలోను అదేంటి ఒక చిన్న భూతం ఉంది, నువ్వు కనుక దాన్ని పిలిచి నీకు కావాల్సిన పని చెప్తే చేస్తుంది అది అని చెప్పి ఆ ఇత్తడి పెట్టె ఈ రాణాకి ఇస్తాడనమాట. ఎవరు, బసవేశ్వరుడు. ఇచ్చేసి ఆయన వెళ్ళిపోతాడనమాట. అయితే ఈ రాణా ఏం చేస్తాడు, అది ఎలా పనిచేస్తోందో, అసలు ఆయన చెప్పింది నిజమా అవునా కాదా ఒకసారి టెస్ట్ చేసి చూద్దాంలే అని చెప్పి ఏం చేస్తాడు, దాన్ని ఒక టేబుల్ మీద పెట్టి దాన్ని ఆయన ఇచ్చిన ఇత్తడి పెట్టెని టేబుల్ మీద పెట్టి అంటాడు, దేంటి నాకు వేడి నీళ్ళు కావాలి ఇప్పుడు నన్ను స్నానం చేయటానికి అని ఆ భూతాన్ని అడుగుతాడనమాట. అడిగేటప్పటికి ఆ పెట్టెలోంచి ఒక చిన్న ఆకారంలో ఉన్న ఒక పొట్టివాడు బయటకు వస్తాడనమాట. బయటకు వచ్చి అలా 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 పెద్దవాడైపోతాడు, సెకండ్స్లో పెద్దవాడైపోతాడు అనమాట. పెద్దవాడైపోయి ఈ రాణా చెప్పాడు కదా నాకు వేడి నీళ్ళు కావాలి అని, వేడి నీళ్ళు గబగబా స్నానాల గదికి వెళ్ళిపోయి, అంటే బాత్రూమ్కి అనమాట, వెళ్ళిపోయి వేడి నీళ్ళు ఏర్పాటు చేసేసి సెకండ్స్లో మళ్ళీ తిరిగి ఆ పెట్టెలోకి వెళ్ళిపోతాడనమాట. అంటే భూతము అంటే ఏమీ కాదు, ఇప్పుడు మనము రోబోట్స్ అనుకుంటున్నాం కదా, అట్లాంటివే. అప్పుడు అలాగా చిన్న రోబోట్ అనుకోవాలన్నమాట దాన్ని, అది రోబో అనుకోవాలన్నమాట, చిన్న రోబో అనుకోవాలి దాన్ని. అది మళ్ళీ వెళ్ళిపోతుంది లోపలికి. ఇతనికి రానాకి చాలా సంతోషం వేస్తుంది, అబ్బాయి ఇదేదో చాలా బాగుంది, మనం ఏ పని చెప్తే ఆ పని ఇది చేసేస్తుందని చెప్పి ఇంకప్పటి నుంచి ఈ రానా ఏం చేస్తాడు, తోట పని, వంట పని, బయట పనులు, ఇట్లా అన్ని రకాల పనులు ఆ భూతంతోనే చేయించుకుంటూ ఉంటాడనమాట, ఆ రోబోతోనే చేయించుకుంటూ ఉంటాడనమాట.
అయితే ఈ పనులన్నీ చేసే మిగిలిన నౌకర్లందరూ ఉన్నారు కదా, వాళ్ళకి ఇంకా ఏ పని లేకుండా అయిపోతుంది. అన్నీ ఇదే చేసేస్తుంది కదా, ఇంకా వాళ్ళకి ఏ పని లేదన్నమాట. ఏ పని లేకపోయేటప్పటికి రానా వాళ్ళతో అంటాడు, ఇదేంటి మీరు ఇంకొక చోట పని చూసుకోండి అని చెప్తాడనమాట. చెప్పేసేప్పటికీ వాళ్ళందరూ పాపం ఆయన పాదాల మీద పడిపోయి, మమ్మల్ని పనిలోంచి తీసేయకండి బాబు, ఇంతకు ముందు కన్నా మేము ఇంకా శ్రద్ధగా చేస్తాము, భయభక్తులతో చేస్తాము, మేము చేయలేని పనులు ఏమన్నా ఉంటే కనుక మీరు ఆ భూతంతో చేయించుకోండి, కానీ మమ్మల్ని మటుకి పనిలోంచి తీసేయకండి బాబు అని చెప్పి చాలా ప్రాధేయపడతారనమాట ఆ రానాని. ప్రాధేయపడేటప్పటికీ పాపం ఆయనకు కూడా అనిపిస్తుంది, వాళ్ళ మీద జాలి వేస్తుంది అనమాట. జాలి వేసి, అయ్యో నేను ఇంతమందికి పని లేకుండా చేస్తున్నానే అని చెప్పి అప్పుడు ఆయన ఆలోచించి ఏం చేస్తాడు, ఆ భూతాన్ని ఆ ఇత్తడి పెట్టిలో పెట్టేసేసి అటక మీద పెట్టేస్తాడనమాట. అటక మీద పెట్టేసి ఇంకా వీళ్ళందరికీ వాళ్ళ పనులు వాళ్ళని చేసుకోమంటాడనమాట. అలాగే ఇంకా వాళ్ళు మిగిలిన వాళ్ళు ఈ పని వాళ్ళందరూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారనమాట. కానీ ఈ నౌకర్లందరిలోకి కూడా రహిమాన్ అనే ఒక నౌకరు ఉంటాడు. వాడు తోటమాలి అనమాట. అంటే తోటలో పనులన్నీ చేస్తూ ఉండేవాడు అనమాట. వాడు చాలా బద్ధకస్తుడు. యజమాని వాడికి ఏదైనా ఒక పని చెప్పాడు అనుకోండి, ఆ పని వాడు చేసేవాడు కాదు. వాడు చేయకుండా మిగిలిన పని వాళ్ళతో చెప్పి చేయిస్తూ ఉండేవాడు అనమాట. కానీ అస్తమానం అలాగే చేయిస్తుంటే వాళ్ళకి మటుకు చిరాకు వస్తుంది కదా. చిరాకు వచ్చి వాళ్ళకి ఇంకా అసలు ఇతనికి హెల్ప్ చేయాలని అనిపించదు అనమాట. ఎప్పుడు వీడు మన చేత చేయిస్తున్నాడు, వాడు అసలు పని చేయట్లేదని చెప్పి వాళ్ళు ఇంకా వాడికి హెల్ప్ చేయకూడదు అనుకుంటారనమాట. ఒకసారి ఏమవుతుంది, ఈ రెహమాన్ పిలిచి, అదేంటి మన తోటలో ఒక మొక్కని నాటుదాం అనుకుంటున్నాను నేను, నువ్వు గొయ్య తవ్వి తీసిపెట్టు అని చెప్పేసి ఈ రెహమాన్కి చెప్పేసి అతను బయటికి ఏదో పని మీద బయటికి వెళ్తాడనమాట. అయితే వీడికి అప్పట్లాగే తన పనిని తక్కిన వాళ్ళతో చేయించడం అలవాటు కదా, అలాగే వాళ్ళని చెయ్యమని అడుగుతాడనమాట. చేయమని అడిగేటప్పటికి ఈసారి వాళ్ళు ఏం చేస్తారు, వాడి మాట అస్సలు లెక్క చేయకుండా నీ పని నువ్వే చూసుకో, అదేంటి మాలాగే నువ్వు కూడా జీతం తీసుకుంటున్నావు కదా, నువ్వు కూడా పని చేసేవాడివే కదా, ఏదో చిన్నపిల్లవాడివి కదా అని చెప్పి నీకు మేము సహాయం చేస్తే చివరికి అన్ని పనులు నీకు చెప్పిన పనులన్నీ మా చేతే చేయిస్తున్నావు, అదేంటి నువ్వే చేసుకో, నీ పనులు నువ్వే చేసుకో అని చెప్పి వాళ్ళెవ్వరూ అతనికి హెల్ప్ చేయడానికి ఇష్టపడరు అనమాట. ఇష్టపడకపోయేటప్పటికీ వీడేం చేస్తాడు, అయ్యో ఎలాగా ఇప్పుడు వీళ్ళెవ్వరూ నాకు పని చేయనంటున్నారు, ఏం చేయాలని ఆలోచిస్తాడే కానీ తన పని తను చేసుకోవాలనే ఆలోచన మటుకు చేయడనమాట. ఎలా ఈ పని నుంచి మనం తప్పించుకోవాలి, ఎవరి చేత చేయించుకోవాలి, ఎలా చేయించుకోవాలని అలా ఆలోచిస్తాడనమాట. చాలాసేపు ఆలోచించేటప్పటికి వాడికి గుర్తుకొస్తుంది, మన అయ్యగారి ఇంట్లో భూతం ఉంది, అది అటక మీద పెట్టారు మన అయ్యగారు, దాని చేత మనం చేయించుకుందాము అని చెప్పి గబగబా ఇంట్లోకి వెళ్ళిపోయి ఆయన బెడ్రూమ్లో పెట్టాడు కదా అటక మీద, గబగబా దించేస్తాడనమాట. దించి వీడేం చేస్తాడు, ఆ పెట్టెని మళ్ళీ టేబుల్ మీద పెడతాడు. టేబుల్ మీద పెట్టి అచ్చు రాణా ఎలా అయితే మాట్లాడతారో అలాగే ఆయన గొంతుకుతోనే ఈ భూతానికి ఆజ్ఞాపిస్తాడనమాట. ఏమని, తోటలో మొక్క నాటాలి, తోటలో మొక్క నాటాలి, ఒక గొయ్యి తీయి అని చెప్పి ఆజ్ఞాపిస్తాడనమాట. ఆ భూతం ఏం చేస్తుంది, ఆజ్ఞ వినగానే ఆ పెట్టెలోంచి టక్కుమని లేచేసి చిన్నగా పొట్టివాడిగా ఉంటుంది కదా, అది అలా పెద్దవాడిగా అయిపోతుంది అనమాట. వితిన్ సెకండ్స్లో పెద్దగా అయిపోయి పెరట్లో గొయ్యి తీయమని చెప్పాడు కదా, ఇంకా అది గుణపం తీసుకొని గొయ్యి తీయటానికని పెరట్లోకి వెళ్తుందనమాట. వీడేం చేస్తాడు, సరే అది పెరట్లో గొయ్యి తవ్వుతూ ఉంటుందిలే అని చెప్పి వీడు అసలే బద్ధకొస్తాడు కదా, శుభ్రంగా భోజనం చేసి ఉన్నాడు, వాడికి బాగా నిద్ర వచ్చేస్తూ ఉంటుందన్నమాట. ఆ అయ్యగారు బయటికి వెళ్ళారు, ఇప్పుడిప్పుడే రారులే అని చెప్పి వాడేం చేస్తాడు, ఆ బెడ్రూమ్లోను ఆ రానా పడుకునే మంచం ఉంటుంది కదా, ఆ మంచం మీద ఆ బెడ్ మీద పడుకుని శుభ్రంగా ఆయన యొక్క రగ్గు కప్పేసుకుని పడుకొని నిద్రపోతాడు అనమాట. నిద్రపోయేటప్పటికి మంచి నిద్ర పట్టేస్తుంది వాడికి, ఇంక ఒళ్ళు పైన తెలియదు, నిద్రపోతూ ఉంటాడు.
అక్కడేమో ఆ భూతమేమో గొయ్యి తవ్వుతూ ఉంటుందన్నమాట. గొయ్యి తవ్వుతూ అది అలా దాని పని అది చేసుకుంటూ ఉంటుంది. ఈ వంటవాడు ఏం చేస్తాడు, ఏంటి వీడు అసలు ఏం చేస్తున్నాడు, ఈ రెహమాన్ ఎక్కడా కనిపించట్లేదే ఏమిటి అని చెప్పి వాడు వెతుక్కుంటూ అన్ని గదులు వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ గదిలో శుభ్రంగా గురక పెట్టి నిద్రపోతూ ఉంటాడనమాట వీడు. ఇంకా వాడికి అయ్యో ఇప్పుడు అయ్యగారు వచ్చారంటే వీడిని తిడతారు, వీడిని పనిలోంచి తీసేస్తారు, వీడికి ఎంత ధైర్యము, అయ్యగారు మంచం మీదే పడుకొని నిద్రపోతున్నాడు, వీడికి అసలు బుద్ధి లేదు అని చెప్పి ఆ వంటవాడి చేతిలోనూ ఒక గరిటె ఉంటుందన్నమాట, వేడి గరిట. అది తీసి వాడి శరీరం మీద గట్టిగా కొడతాడనమాట. కొట్టేటప్పటికి అప్పుడు ఠంగమని లేచి కూర్చుంటాడు. లేచి కూర్చుని ఏమైందంటే, వెధవ నీకు అసలు బుద్ధి ఉందా లేదా, అయ్యగారి మంచం మీద పడుకొని నిద్రపోతున్నావు, అయ్యగారు వచ్చే టైం అయింది, లేలే, ఆయన చూశారంటే నీ ఉద్యోగం కాస్తా పోతుంది, నీకు అసలు బుద్ధి లేదు, సిగ్గు లేదు, నువ్వు పని దొంగవి అని చెప్పి ఆ వంటవాడు బాగా తిడతాడనమాట. తిట్టేటప్పటికి వాడు గబగబా లేచి అయ్యో అసలు వాడు ఏం చేశాడో ఏంటో ఆ భూతము అని చెప్పి గబగబా తోటలోకి వెళ్తాడనమాట. వెళ్ళేటప్పటికి ఇంకేముంది, వాడు చాలా పెద్ద గొయ్య తీస్తూనే ఉంటాడన్నమాట. గొయ్య తీయమని చెప్పాడు కదా వాడు, అందుకని గొయ్య తీస్తూనే ఉంటాడనమాట. ఇంకా ఇంట్లో పని వాళ్ళందరూ అక్కడ గుమిగూడిపోతారు. గుమిగూడిపోయి అయ్యో ఇంకా అసలు ఎంత లోతుకి తవ్వేస్తున్నాడు ఇతను, అసలు ఈ బిల్డింగే కూలిపోయేటట్టుంది, ఇంకా కాసేపు పోతేను పునాదుల దాకా తవ్వేశాడు, ఇప్పుడు ఎట్లాగా అని చెప్పి ఆపమంటే వాడు ఇంకెవ్వరు చెప్పినా వినడనమాట. ఏంటి వీడు కూడా రెహమాన్ చెప్పినా కూడా వినడు. ఎందుకంటే బయటకు వచ్చినప్పుడు ఈ రెహమాన్ గొంతు రానా గొంతులాగా మాట్లాడతాడు కదా, బయటికి రాగానే యజమాని కనిపించడు వాడికి, ఈ రెహమాన్ కనిపిస్తాడు కదా. రెహమాన్ కనిపించి రెహమాన్ తిడతాడు, నువ్వు అసలు అదేంటి యజమాని గొంతులాగా గొంతు పెట్టి మాట్లాడావు, అందుకని నేను బయటకు వచ్చాను, అయినా సరే నువ్వు చెప్పావు కాబట్టి నేను ఇంకా ఎవరు చెప్పినా వినను, నేను గొయ్య తవ్వుతానని చెప్పి వెళ్ళిపోతాడనమాట. అప్పుడు అందుకని ఇప్పుడు కూడా అంటాడు, అస్సలు నేను ఇంకా మీరు ఎవ్వరు చెప్పినా నేను వినను అంటాడనమాట. వీళ్ళు చెప్తారు ఆపమని, అయినా కూడా వినడు. ఎవ్వరు చెప్పినా నేను వినను, అయ్యగారు వచ్చి చెప్తే కానీ నేను వినను అని చెప్పి తవ్వుతూనే ఉంటాడు. అయితే ఇంక అందరికీ భయం వేసేస్తుంది, బిల్డింగ్ పడిపోతుందేమో అని చెప్పి ఈ రెహమాన్తో అంటారు, నువ్వు వెళ్ళి అయ్యగారితో చెప్పిరా, బజార్లో పని మీద వెళ్ళారు కదా, ఆయనకి గబగబా చెప్పి తీసుకురా అని చెప్పి పంపిస్తారనమాట. పంపించేటప్పటికి ఈ రెహమాన్ ఇంకా భయపడుతూ గబగబా పరిగెత్తుకుంటూ గేట్ దాకా వస్తాడనమాట. గేట్ దాకా వచ్చేటప్పటికి అప్పుడే ఆయన తిరిగి వస్తూ ఉంటారనమాట. వస్తుండేటప్పటికి ఏమిట్రా అంత పరిగెత్తుకుంటూ ఎక్కడికి వెళ్తున్నావు, ఏంటి విషయం, ఏంటి అంత గాబరా పడుతున్నావు అని అడుగుతారు. అడిగేటప్పటికి ఇంకా రెహమాన్ భయపడుతూను అయ్యగారు ఇలా జరిగింది, రండి అని చెప్పి తీసుకెళ్తాడు తోటలోకి. తీసుకెళ్ళేటప్పటికి ఇంకా అసలు ఇంకొక 2 నిమిషాలు కనుక వాడు తవ్వితే ఆ బిల్డింగ్ ఢామ్మని పడిపోతుందనమాట. అందుకని ఇంకప్పుడు గబగబా ఈ రానా ఏం చేస్తాడు, ఆ భూతానికి ఆజ్ఞాపిస్తాడనమాట, ఇంకా ఆపేసేసేయి, నువ్వు తవ్వటం ఆపేసేసి ఈ బిల్డింగ్ని 3 అడుగులు పక్కకి తీసుకెళ్ళి పెట్టు అని చెప్పి ఆజ్ఞాపిస్తాడనమాట. ఆజ్ఞాపించేటప్పటికి అప్పుడు ఇంకా ఈ భూతం ఏం చేస్తుంది, ఆ తవ్వటం ఆపేసేసి ఆ బిల్డింగ్ని ఒక 3 అడుగులు పక్కకి తీసుకెళ్ళి నిలబెడుతుందనమాట. అమ్మయ్య అని అందరూ ఊపిరి పీల్చుకుంటారు. లేకపోతే ఇంకేముంది, ఇంకొక 2 నిమిషాలు తవ్వాడు అనుకోండి వాడు, ఆ బిల్డింగ్ కాస్త పునాదుల దాకా తవ్వేశాడు కదా, కుప్ప కూలినట్టు కూలిపోయేదనమాట. ఈ భూతం అప్పుడు ఈ యజమాని యొక్క ఆజ్ఞని పాటించి ఏం చేస్తుంది, 3 అడుగులు పక్కకు తీసుకెళ్ళి ఆ భవంతిని పక్కకు పెట్టేసేసి అది దాని పెట్టిలోకి వెళ్ళిపోయి కూర్చుంటుంది అనమాట. అప్పుడు ఈ రానా ఈ రహీముని ఇష్టం వచ్చినట్టు తిడతాడనమాట. అసలు నీకు బుద్ధి ఉందా లేదా, నువ్వు చేసిన పని ఏంటి, నీ బద్ధకము, నువ్వును అసలు ఈ బద్ధకం వదిలిపెట్టి నువ్వు పని చేయాలి అంటే నీకు శిక్ష వేయాల్సిందే నేను. ఈ చూడు ఈ గొయ్యినంతా నువ్వే దీన్ని పూడ్చాలా, ఆ మట్టంతా ఈ గోతులో పోయాలి అంటాడనమాట. అనేటప్పటికీ ఈ రహీం అంటాడు, అయ్యో అయ్యగారు నేను ఎట్లా చేయగలను, ఇంత అసలు అది తవ్వినంత మట్టిని నేను మళ్ళీ ఆ గోతులో ఎప్పటికీ పూడ్చగలను, ఎన్ని రోజులు, నెలలు, సంవత్సరాలు పడుతుంది నేను ఒక్కడిని పూడ్చాలంటే ఆ మట్టి అంటాడనమాట. ఎంతకాలమైనా సరే నువ్వే పూడ్చాలది, నీకు తగిన శిక్ష అదే, నీ బద్ధకానికి నీకు తగిన శిక్ష అదే అని చెప్పి ఆ రానా గట్టిగా చెప్తాడనమాట. ఇంకా వాడు ఇంకా తప్పదురా భగవంతుడా అని చెప్పి ఇంకా ఆ మట్టిని తవ్వి మళ్ళీ ఆ గోతులో పోయటం మొదలు పెడతాడనమాట. ఇంక ఎప్పటికి వాడు ఆ మట్టిని ఆ గోతులో పోస్తాడో, ఆ గొయ్యి ఎప్పటికి నిండుతుందో ఏంటో. అందుకే ఎప్పుడు కూడా మనం పనికి బద్దకించకూడదు. పనికి బద్దకించేటప్పటికి వాడికి ఏమైంది, ఉన్న అసలు పని కంటే కూడా ఇంకా ఎక్కువ పని చేయాల్సి వచ్చిందనమాట.
అదే ఏబ్రాసికి పని ఎక్కువ అంటే ఏబ్రాసి అంటే సోమరిపోతు అనమాట. ఆ సోమరిపోతుకి ఎప్పుడూ కూడా పని ఎక్కువే ఉంటుంది. ఒకసారి బద్దకిచ్చామనుకోండి, మనం ఆ బద్ధకానికి తగ్గట్టే మనకి ఎక్కువ పని చేయాల్సి వస్తుంది అనమాట. అందుకని మనం ఎప్పుడు కూడా పనికి బద్దకించకూడదు, పని దొంగలం కాకూడదు అనమాట. సరేనా మరి? కథ కంచికి మనం ఇంటికి. బాయ్ బాయ్, గుడ్ నైట్.